సో హాయ్ గైజ్, వెల్కమ్ బ్యాక్ గైజ్. ఇవాళ డేట్ వచ్చేసి December 9th. గైజ్, ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియో నేను ఓన్లీ ఎడ్యుకేషనల్ పర్పస్కి మాత్రమే చేయడం జరుగుతుంది. ఈ వీడియోని బేస్ చేసి మీరు ట్రేడింగ్ కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ స్టాక్ మార్కెట్లో చేయకూడదు అనమాట. సో నేను ఈరోజు అయితే 9:25 9:30కి అయితే పొజిషన్ తీసుకోలేదు. సమ్ ప్రాబ్లమ్స్ వల్ల నేను పొజిషన్ తీసుకోలేదు. అరౌండ్ 12:40కి అయితే నేను పొజిషన్స్ క్రియేట్ చేయడం జరిగిందనమాట. నాన్ డైరెక్షనల్ ఆప్షన్ సెల్లింగ్. సో సిఈని అరౌండ్ 57 రూపీస్ దగ్గర షార్ట్ చేయడం జరిగింది. పిఈ కూడా అరౌండ్ 55 రూపీస్ దగ్గర నేను షార్ట్ చేయడం జరిగిందనమాట. ఈరోజు నిఫ్టీది ఎక్స్పైరీ. సో నేను ఎక్స్పైరీ పొజిషన్స్ తీసుకోకుండా నెక్స్ట్ వీక్ ఎక్స్పైరీ పొజిషన్స్ అయితే తీసుకోవడం జరిగింది. కావాలంటే మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. 16 December ఎక్స్పైరీ పొజిషన్స్ అయితే తీసుకోవడం జరిగింది. ఓకే, అండ్ యాజ్ ఆఫ్ నౌ అరౌండ్ 250-300 రూపీస్ దగ్గర లాస్ట్లో ఉంది మన పొజిషన్స్. సో బై ద ఎండ్ ఆఫ్ ద డే ఎక్కడ క్లోజ్ అవుతుంది అనేది చూద్దాము. అండ్ గైజ్, నేను నాన్ డైరెక్షన్ ఆప్షన్ సెల్లింగ్ చేసేది మెయిన్లీ 3 స్టెప్స్లో. ఒకటి, నేను బోత్ సైడ్ సెల్ చేసేస్తాను. ఇంకోటి స్టాప్ లాస్ పెట్టుకోవడం అనమాట. ఖచ్చితంగా స్టాప్ లాస్ పెట్టుకోవాలి. స్టాప్ లాస్ ఖచ్చితంగా పెట్టుకోవాలి. అది కూడా స్టాప్ లాస్ ఏ లెవెల్లో పెట్టుకోవాలనేది తెలిసి ఉండాలి. అది వెరీ ఇంపార్టెంట్ అనమాట. అంటే మనం ఎక్కడ పడితే ఎక్కడ స్టాప్ లాస్ అయితే పెట్టలేము. ఒకవేళ మార్కెట్లో మూమెంట్ ఎక్కువై స్టాప్ లాస్ హిట్ అయితే అడ్జస్ట్మెంట్ ఏ విధంగా చేసుకోవాలా అంటే మన పొజిషన్స్ని ఒకవేళ లాస్ తగ్గించుకోవాలా, లేకపోతే పొజిషన్స్ని మనం ప్రాఫిట్లో కన్వర్ట్ చేయాలన్నమాట. సో వైజ్ ఇప్పుడైతే అరౌండ్ టైం 3 అవుతుంది. సో నేను పొజిషన్స్ అయితే ఎగ్జిట్ చేయడం జరిగింది. అరౌండ్ మనకు 280 రూపీస్ అయితే ప్రాఫిట్ రావడం జరిగింది అనమాట. సో నాన్ డైరెక్షనల్ ఆప్షన్ సెల్లింగ్కి గురించి కావాలనుకున్నారు నాకు వాట్సాప్ చేయండి.